రైట్. ఇక ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల విదేశీ పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. జోర్డాన్, ఇథియోపియా అండ్ ఒమన్. సో ఏంటి ఈ సమయంలో మోదీ విదేశీ పర్యటన కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఈ పర్యటనల ప్రాధాన్యత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని ఈరోజు 3 దేశాల పర్యటనకు వెళుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఆ దేశాలు అంటే మనం ఎక్కువగా వినమన్నమాట. ఒకటి జోర్డాన్, ఒమన్, ఇథియోపియా. ఇవి ఎక్కడుంటాయి? వెస్ట్ ఏషియా, పశ్చిమ ఆసియా దగ్గరేమో ఈ ఇథియోపియా, ఆఫ్రికాలోమో ఇథియోపియా ఉంటుంది. దానిపైన పశ్చిమ ఆసియా దగ్గరకు వచ్చేది ఒమన్ అనే దేశం. తర్వాత పశ్చిమ ఆసియాలో ఆ చివరి మెడిటేరియన్ సీ, ఇజ్రాయెల్ దగ్గర ఉండేది, సౌదీ అరేబియా దగ్గర ఉండేది జోర్డాన్. ఈ దేశాలంత ప్రాముఖ్యత ఏమీ కాదు. మరి ఈ దేశాల పర్యటనకు ప్రధాని ఎందుకు వెళుతున్నారు? చాలా జాగ్రత్తగా చూడాలండి. ఒక అద్భుతమైన దౌత్య విధానానికి మోడీ గారు తెరలేపారు. ఏంటి అంటే ఈ 3 దేశాల పర్యటన వెనకాల ఏమి ఉంది అంతరార్థం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చైనాని ఆపడానికి, చైనాకి చెక్ పెట్టడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. చాలా ప్రధానమై ఈ చైనాకి చెక్ పెట్టడం, కొత్త ఎయిర్ బేసులు, కొత్త మిలిటరీ బేసులకి భారతదేశం తయారవుతుందా, ట్రై చేస్తుందా అనేది కూడా బలం చేకూర్చే ఒక విషయం ఉంది. దీంతోపాటు ఒక్కో దేశంలో మోడీ గారు నేర్పే దౌత్యం ఎలా ఉండబోతుంది, ఏ ముఖ్యోద్దేశంతో ఆ దేశాలు వెళ్తున్నారో మనం మాట్లాడుకోవాలి. ముందుగా మనం చెప్పవలసింది ఇథియోపియా అనేది ఆఫ్రికా పైన ఉంటుంది, నార్థన్ ఆఫ్రికాలో. అదేంటంటే చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ప్లేసులో ఇథియోపియా ఉంటుంది. అంటే ఇథియోపియా ఇప్పుడు ఆఫ్రికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అది గుర్తుపెట్టుకోవాలి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇండియాలాగా అభివృద్ధి చెందుతుంది ఇథియోపియా ఆఫ్రికాలోనే. తర్వాత సెకండ్ హయ్యెస్ట్ పాపులస్ కంట్రీ. తర్వాత ఆఫ్రికన్ యూనియన్ 54 దేశాల కూటమి హెడ్ క్వార్టర్డ్ ఈ అడిస్ అబాబా ఇథియోపియా క్యాపిటల్లో ఉంటుందన్నమాట. అంటే ఇథియోపియాతో సంబంధాలు మనకు చాలా కీలకం. 2, ఇథియోపియా ఆఫ్రికన్ హార్న్ దగ్గర జిబౌటి దగ్గర ఉంటుంది. ఈ జిబౌటిలో చైనా యొక్క ఎయిర్ బేస్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. నేవల్ బేస్ ఓపెన్ చేశారు జిబౌటి పక్కన. కాబట్టి ఇథియోపియాలో మనకి చాలా దౌత్యపరమైన సంబంధాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఇథియోపియా రెడ్ సీ దగ్గర ఉంటుంది. తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం రెడ్ సీ, గల్ఫ్ అంటే ఇటు ఈస్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ యొక్క వే అటు ద్వారా రాబోతుంది. తర్వాత ఈ కెనాల్ ద్వారా మనకి యూరోప్కి మార్గం కూడా అక్కడ నుంచి ఉంది. కాబట్టి ఇథియోపియాతో సంబంధాలు మనకు చాలా కీలకం. సుమారు 13 కోట్ల మంది జనాభాతో 11 లక్షల చదరపు కిలోమీటర్లు ఇథియోపియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కాబట్టి ఇథియోపియాతో దౌత్య సంబంధాలు భారతదేశానికి కీలకం. తర్వాత అక్కడ ఇండియా ఆయిల్ సెక్యూరిటీకి ఆ ఏరియాలో మన నేవీ అక్కడ ఉండాలి, మన ఆర్మీ అక్కడ ఉండాలి. కాబట్టి ఇథియోపియాతో దౌత్య సంబంధాలకు భారత ప్రధాని అక్కడ వెళ్తున్నారు. ఇక తర్వాత ఏంటంటే మార్కెట్, ట్రేడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయన వెళ్ళే తర్వాత ప్రధానమైన దేశం, రెండో దేశం ఏంటంటే ఒమన్. ఈ ఒమన్ ఎక్కడుందండి? ఇరాను, పాకిస్తాన్ కింద గల్ఫ్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంటుంది. గల్ఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇటు చూస్తేనేమో అరేబియా సీ అక్కడ ఉందన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ గ్వడార్ పోర్టు డెవలప్ చేసింది. దానికి ఆపోజిట్గా మనం ఏం చేసాం? ఇరాన్లో చాబహార్ పోర్టు డెవలప్ చేసాం. చాబహార్ పోర్టు కూడా మనకు అంత కాన్ఫిడెంట్ కాదు, ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఇవి సరిపోవు. కాబట్టి పాకిస్తాన్ అక్కడ చైనా దుష్టపన్నాగాలని ఎదుర్కోవాలంటే, చైనా యొక్క దుష్టపన్నాగాలని మనకు అక్కడ ఒక ఆర్మీ బేస్ కావాలి. దానికి అనువైన ప్రదేశం ఏంటంటే ఒమన్ చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది. కాబట్టి యుఏఈ పక్కనున్న ఒమన్ అనేది మనకి అద్భుతమైన దౌత్యం ఉంది. కాబట్టి దాంతో సంబంధాలు పెట్టుకుని అక్కడ ఏమైనా ఒక పోర్టు డెవలప్ చేస్తే చాబహార్ని గ్వడార్ కంటే ఎంతో అద్భుతమైన పోర్టుతో మనం చైనాని అడ్డగించవచ్చు, అమెరికాని అడ్డగించవచ్చు. మన నేవీకి అద్భుతంగా ఉంటుంది. తర్వాత యెమెన్ దగ్గర పైరేట్స్ ఉన్నారు, వాళ్ళని సముద్రపు దొంగలను ఎదుర్కోవచ్చు. మనం అక్కడికి చాలా కీలకంగా మారుతాం, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఒమన్ అనే దేశం అసలు అంత కీలకం కూడా కాదు. ఆ దేశాన్ని భారతదేశం ప్రధాని వెళ్తున్నారంటే అరేబియా సీలో మనం తిరుగులేని శక్తిగా అవతరించాలి. చైనా, పాకిస్తాన్ను అడ్డుకోవడమే ప్రధానంగా వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ కుదిరే ఒప్పందాల్లో ఒక ఆర్మీ బేసు, నేవల్ బేసు డెవలప్ చేసే అవకాశం ఉంది. అది ఫస్ట్ ఒక నౌకాశ్రయం అని చెప్పొచ్చు, అది కుదిరే అవకాశం ఉంది. ఒమన్ అక్కడ మనకి ఫెర్టిలైజర్స్ ఇస్తుంది, మార్కెట్ ఇస్తుంది. ఒమన్ ఆపదలో ఉంది కాబట్టి మనం దానికి అవకాశం ఇస్తాం. ఇటు యుఏఈ పక్కన, యుఏఈతో మనం చాలా కీలకమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి యుఏఈతో మంచి సంబంధాలు ఉన్న ఒమన్ అంటే మనకు అద్భుతం. భారత ప్రధాని ఆ దేశం వెళ్ళడం అంటే దాని యొక్క అద్భుతమైన దౌత్యం అని అయితే నేను చెప్తానండి. తర్వాత వెళ్ళే దేశం జోర్డాన్. ఈ జోర్డాన్ ఎక్కడుంది? మెడిటరేనియన్ సీ దగ్గర ఉంటుంది. చాలా అద్భుతమైన దేశం. దీని చుట్టుపక్కల ఉన్న దేశాలు, సరిహద్దు దేశాలు సౌదీ అరేబియా.
ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక మిలిటరీ డీల్ కుదుర్చుకున్నాయి. కాబట్టి సౌదీ అరేబియా పక్కన మనం ఉండాలి. అక్కడ టర్కీ మనకి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. టర్కీ మెడిటరేనియన్ అవతల ఉంటుంది. కాబట్టి టర్కీకి దగ్గరలో మనం ఉండాలి. జోర్డాన్ ఇజ్రాయెల్ బోర్డర్లో ఉంటుంది. తర్వాత ఇరాక్తో బోర్డర్ ఉంటుంది. చాలా కీలకమైన దేశం అనమాట. జోర్డాన్ చాలా తటస్థంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఆ దేశంతో మనకు దౌత్య సంబంధాలు ఉంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయొచ్చు, సౌదీ అరేబియాని అడ్డగించవచ్చు, మెడిటరేనియన్ సీలో టర్కీని అడ్డగించవచ్చు. చాలా కీలకం అనమాట. జోర్డాన్ అత్యున్నతమైన దేశం ఏది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిలే కాకుండా ఇస్లామిక్ కంట్రీస్లో. కాబట్టి అక్కడికి వెళుతున్నారు. ఈ విధంగా మనం ఒక ఇస్లామిక్ కూటమిలో అద్భుతమైన దౌత్యం నెలపడం, మార్కెట్ ఉండడం. వెస్ట్ ఏషియాలో అమెరికా పవర్ తగ్గుతుంది కాబట్టి చైనా పవర్ పెరుగుతుంది. కాబట్టి ఇండియా పవర్ కూడా అక్కడ ఎక్కువ పెంచుకోవడం, అమెరికా వికేట్ అవుతుంది అక్కడ నుంచి. కాబట్టి ఇండియాకి చైనాతో సమానంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళడం, ఎనర్జీ సెక్యూరిటీకి భారతదేశానికి రావడం అనేది ప్రధానమైన కారణం. తర్వాత అక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ని అడ్డుకోవడం, చైనాని అడ్డుకోవడం. ఒక అద్భుతమైన దౌత్యంతో ఎంతగా పేరు లేని దేశాలు ఇథియోపియా, ఒమన్, జోర్డాన్ భారత ప్రధాని వెళ్తున్నారని వెనకాల ఇంతటి దౌత్యం ఉంటుందనేది మనకి ఆశ్చర్యం గొలిపే విషయం అండి. ముఖ్యంగా అక్కడ ఆర్మీ బేసులు, నౌకాశ్రయాల అభివృద్ధి, మార్కెట్ అనేది, ఆయిల్ సెక్యూరిటీ ప్రధానంగా రాబోతుంది. భారతదేశం పెట్టుబడులు కూడా ఈ పేద దేశాల్లో చాలా ఎక్కువ తీసుకెళ్ళబోతున్నారనేది మనకు తెలుస్తుంది. ఈ ఒప్పందాలను మనం పరిశీలిస్తే ఇప్పుడు నేను చెప్పినవి మీకు ఉండబోతున్నాయి కూడా మీరు చూడవచ్చు కూడా. రైట్. ఇక